వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఏపీ సెట్ కీ రిలీజ్ అయింది. చాలామంది స్టూడెంట్స్ కీ చూడటం స్టార్ట్ చేశారు. అయితే స్టూడెంట్స్ కీ కొంచెం తప్పుగా చూడటం జరుగుతుంది. సో దాని ద్వారా కొంతమందికి మార్క్స్ లూజ్ అవుతున్నారు. సో అది ఎలా చూడాలనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ప్రాసెస్లో చూస్తే మీకు కరెక్ట్ మార్క్స్ తెలుస్తాయి. స్టిల్ కరెక్ట్గా చూసినప్పటికీ కూడా మీకు మార్క్స్ బిలో 40 కన్నా వస్తూ ఉంటే, 40 మార్క్స్ కన్నా తక్కువ వస్తుంటే, అంటే 30, 31, 32 అట్లా నుంచి 40 మార్క్స్ దాకా వస్తుంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మార్క్స్ పెరుగుతాయి. సో ఎలా పెరుగుతాయి అనేది 3 వేస్లో మీకు మార్క్స్ పెరుగుతాయి. అవి చెప్తాను నేను ఎలా పెరుగుతాయి అనేది. సో ఎంసెట్ రిజల్ట్స్, ఏపీ సెట్ రిజల్ట్స్ manabadi.co.in వెబ్సైట్లో వస్తాయి. మోస్ట్లీ ఫస్ట్ వీక్లో వచ్చేస్తాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా లేట్ చేయరు, ఈసారి డిక్లరేషన్ అందరిని ముందే తీసేసుకున్నారు కాబట్టి రిజల్ట్స్ తొందరగానే వచ్చేస్తాయి. ఫస్ట్ వీక్లో వచ్చిన తర్వాత మీరు రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ద్వారా మీకు అందరూ కూడా మార్క్స్ పెరుగుతాయి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీకు కీ అబ్జెక్షన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే మామూలుగా వెబ్సైట్లోని కీ అబ్జెక్షన్స్ అని ఉంటుంది. ఇది కీ అబ్జెక్షన్స్లో ప్రతి ఒక్క షిఫ్ట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రాపర్గా తెలిస్తే ఈ కీని అబ్జెక్ట్ చేయండి. అంటే వాళ్ళు ఇచ్చిన కీ రాంగ్ అని మీకు తెలిస్తే, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అని తెలిస్తే, మీ ఫ్యాకల్టీ దగ్గర సపోర్ట్ తీసుకొని, మెంటార్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని, టాపర్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయండి. అబ్జెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ మార్క్స్ని వాళ్ళు చెక్ చేసి మీరు పెట్టిన అబ్జెక్షన్ కరెక్ట్ అయితే మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో కన్సిడర్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు 1 నుంచి ఆల్మోస్ట్ 5 మార్క్స్ దాకా పెరుగుతాయి. నేను ఓన్లీ బైపీసీ ఒకటి పోల్ పెడితే ఆల్మోస్ట్ 5+ మార్క్స్, 5+ క్వశ్చన్స్ అందరూ కూడా కీలో రాంగ్ ఉంది అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఇదే రకంగా ప్రతి ఇయర్ కూడా మనకు 5 to 6 క్వశ్చన్స్ మినిమం మనకు తప్పులు ఉంటాయి. కాబట్టి కీ అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయండి. దెన్ సెకండ్ థింగ్ ఏంటి, ఇది ఫస్ట్ వేలో. ఇప్పుడు ఎప్పుడైతే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారో, కన్సిడర్ చేస్తారో, ఎంసెట్ వాళ్ళు కన్సిడర్ చేస్తే ఆ షిఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ క్వశ్చన్ ఐడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ పెరగడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ పెరుగుతాయంటే మినిమం 1 మార్క్ నుంచి ఆల్మోస్ట్ 6 మార్క్స్ దాకా పెరుగుతాయి. 1 to 6 మార్క్స్ పెరుగుతాయి. దెన్ సెకండ్ వే ఏంటంటే, మీరు గమనించారో లేదో చాలా షిఫ్ట్స్లో కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ నేను క్లియర్గా చెప్పను, ఎందుకంటే అవి చెప్పి మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు అది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు అన్నారంటే మళ్ళీ మిమ్మల్ని మిస్గైడ్ చేసిన వాడిని అవుతాను. కాబట్టి సో కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ రావడం జరిగింది, ఆ షిఫ్ట్స్ కూడా చెప్పను నేను. సో దీని ద్వారా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 1 to 2 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మీకు మార్క్స్ అనేది పెరుగుతాయి. సో ఫస్ట్ ప్రాసెస్ ద్వారా మీకు 6 మార్క్స్, సెకండ్ ప్రాసెస్ ద్వారా ఇంకొక 2 మార్క్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు టోటల్గా 8 మార్క్స్ మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే నార్మలైజేషన్ ద్వారా మీకు మార్కులు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. ఎన్ని మార్కులు పెరుగుతాయంటే అప్ టు 15 మార్క్స్ దాకా, 10 to 15 మార్క్స్ దాకా పెరుగుతాయి నార్మలైజేషన్ ద్వారా. కానీ దీంట్లో ఇంకొక డ్రాబ్యాక్ ఉంది ఏంటంటే, మార్కులు కూడా తగ్గుతాయి. కొంతమందికి మార్కులు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మార్కులు ఎవరికి పెరుగుతాయి అంటే, ఎవరికైతే తక్కువ వచ్చాయో ఆన్సర్స్, వీటికి ఏ షిఫ్ట్ అయితే హార్డ్గా వచ్చిందో ఆ షిఫ్ట్స్ వాళ్ళందరికీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ హార్డ్ షిఫ్ట్స్ ఏంటి, ఎవరికి ఎన్ని మార్కులు పెరుగుతాయని నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఆ షిఫ్ట్ మనం ఆల్రెడీ పోల్ కండక్ట్ చేస్తాం కాబట్టి దాని నుంచి తీసుకొని ఆల్రెడీ మన ఫ్యాకల్టీ కూడా దానిపైన వర్క్ చేస్తున్నారు కాబట్టి తీసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ షిఫ్ట్ వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా నార్మలైజేషన్ పద్ధతి ద్వారా హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మినిమం 10 మార్కుల దాకా పెరుగుతాయి అన్నమాట మనకు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 8 మార్క్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాసెస్లో పెరిగాయి. అండ్ నార్మలైజేషన్ ద్వారా ఇంకొక 5 మార్కులు పెరిగిన మీకు 13 మార్కులు ఖచ్చితంగా పెరుగుతాయి. సో దీంతో 30 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఆల్మోస్ట్ 43 మార్క్స్ వస్తాయి. అండ్ ఆ రకంగా ప్రతి ఒక్కరికి 30 నుంచి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్కులు పెరిగి ఆల్మోస్ట్ మనకు 53 మార్క్స్, 56 మార్క్స్ దాకా వాళ్ళు రీచ్ అవుతారు. మంచి ర్యాంక్స్ అయితే వస్తాయి. సో కంగారు పడకండి. అండ్ ఈ మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్తో పాటు ఈవెన్ ఇంటర్మీడియట్ మార్క్స్ని కూడా యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ చాలామంది క్లియర్గా మనకు రావట్లేదు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి 100% ఇంటర్మీడియట్ మార్క్స్లో నుంచి 25% ఆఫ్ మార్క్స్ని మనకు యాడ్ చేస్తారు. ఎంసెట్లో వచ్చిన 75% మార్క్స్ యాడ్ చేస్తారు. కానీ రిజల్ట్స్లో మనం చూస్తే ఎంసెట్లో ఉన్న మార్కులు మాత్రమే చూపిస్తున్నారు, ఇంటర్మీడియట్ మార్కులు చూపించట్లేదు. కానీ నోటిఫికేషన్లో మాత్రం వెరీ క్లియర్గా మనకు 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేస్తామన్నారు. రిజల్ట్లో మాత్రం లాస్ట్ ఇయర్ చెక్ చేస్తే ఓన్లీ ఎంసెట్కి మాత్రమే కనబడుతున్నాయి మనకు. అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారంగానే యాడ్ చేస్తే, ఉదాహరణకి మీకు 30-40 మార్క్స్ వచ్చాయనుకుందాం ఎంసెట్లో,
40 మార్క్స్ వస్తే దీంట్లో 75% కన్సిడర్ చేస్తారు. 75% అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 28 మార్క్స్, ఇది ఒక 2 మార్క్స్, అంటే 30 మార్క్స్ మాత్రమే ఎంసెట్ నుంచి తీసుకుంటారు. అదే మీకు ఆల్మోస్ట్ 800 మార్క్స్ ఫ్రమ్ దీని నుంచి వచ్చాయనుకుందాం, ఇంటర్మీడియట్లో వచ్చాయనుకుందాం. సో 800 మార్క్స్లో 25% కన్సిడర్ చేస్తారు. సో 800 రాకపోవచ్చు, ఎందుకంటే లాంగ్వేజెస్ 2 తీసేస్తాం కాబట్టి ఒక 500 మార్క్స్ అనుకుందాం. 500 మార్క్స్ వచ్చాయనుకుందాం ప్రాక్టికల్స్తో, లాంగ్వేజెస్ లేకుండా. దీంట్లో 25% ఆఫ్ ఇది కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేస్తే ఎంత అయింది? ఆల్మోస్ట్ ఇది ఒక 125 మార్క్స్. సో దీని పర్సంటేజ్ కింద కన్సిడర్ చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ ప్లస్ ఈ ఎంసెట్ మార్కులు 2 కలిపి వేయడం జరుగుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన మనకు ప్రాసెస్. కానీ లాస్ట్ ఇయర్ మార్క్ షీట్లు అయితే మనకు కనపడలేదు. ఒకవేళ ఇదే ప్రాసెస్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అందరికి కూడా మళ్ళీ మార్క్స్ అయితే పెరుగుతుంది. ఇదైతే నేను 4th స్టెప్, దీనివల్ల మార్కులు పెరుగుతాయి. కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే కన్సిడర్ చేయండి మీ మార్క్స్ పెరగడానికి. సో ఎవరు డిసప్పాయింట్ కాకండి. మనబడిలో మార్క్ వర్సెస్ ర్యాంక్ అని ఉంది. మీకు వచ్చిన మార్క్ని అక్కడ వేయండి. మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి కూడా టెంటేటివ్గా మీకు అక్కడ తెలిసిపోద్ది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.